डॉक्टर अर्जुन बुके न्यू दिल्ली आपण अब ये तेलंगणा रेक्ती जिल्हा माहिती जे खम्मम जिल्हाचं हे जिल्हा माहिती इलेक्शन वगैरे चालूच आणि इलेक्शनेर दरम्यान आपण देखरेचा की आता जो कोणी गोरमाटीर एस टी सारू रिजर्वेशन सारूच आणि आता 4-5 मेंबर आपण गोरमाटीर उभर मेलेच तो आता मतपेर म्हणजे आपण जर काय देखी की हजारो संख्येती लोक आता उभेच तो आदरणीय रामलू नायक सर रामलू लावडिया सर येंदून काँग्रेसची तिकीट कोणी मिळी तो अपक्ष करून उभरेच आता आणि ओंदूर काम आता की पब्लिक फुले हाणू वर्षाव करीच ओंदूर की आता मोठो कामच ओंदूर जसं आपण जागतिक लेवल जर काय देखे तो ओंदूर चिरंजीव काम करायचं जीवनलाल सरकरण भारतीय जर काय आपण जर काय देखे की आपले गोरमाटीर भाषण दर्जा मिळेन चावचं वो नंतर जर काय देखे तो गोरमाटीर ऑल ओव्हर इंडिया 29 स्टेट एंड 7 इंडियन टेरिटोरीज 677 डिस्ट्रिक्ट एंड 7560 तहसीलचं तो आता गोरमाटीन दर्जा मिळेन जावचं प्रत्येक जाती धर्मी लोकून वाटा मिळेन जावचं वर सर्व आपण रामलू नायक सर सोबत आता इंटरव्ह्यू लिहिल्याचा आज जर काय देखे तो कमीत कमी ये रॅली 4 ते 5 हजार पब्लिकचं आणि पब्लिक पूर्ण प्रभाती ती भूके तरसेचं तो रामलू नायक सर तुम्हारा ओपिनियन दो इन तेलुगु వైరా నియోజకవర్గం వాస్తవంగా 2009లో ఇది బైఫర్కేషన్లో భాగంగా 2009లో అమల్లోకి వచ్చింది 2009లో అప్పుడు కూడా ఉమ్మడి కూటమిలో భాగంగా డాక్టర్ చంద్రావతి ఫ్రమ్ సిపిఐ పార్టీ నుంచి ఎలక్ట్ అయినారు ఉమ్మడి కూటమిలో భాగంగా ఆమె కూడా ఆ రోజుల్లో సిపిఐ తరపున ఈ నియోజకవర్గాన్ని ఏం చేయలేకపోయినారు ఆ తర్వాత 2014లో మరలా సిపిఐ కూటమిలో భాగంగా ఈ యొక్క గిరిజన నియోజకవర్గాన్ని మళ్ళీ సిపిఐ కేటాయించారు అయితే అప్పట్లో ఈ ప్రాంతం నుంచి మదన్ లాల్ అనే వ్యక్తి వైఎస్ఆర్ తరపున పోటీ చేసి చివరగా ఏంటంటే టీఆర్ఎస్లో చేరినారు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి లగాయతు శూన్యం బంగారు తెలంగాణ అనుకున్నారు బాధల తెలంగాణగా మిగిలింది అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జీరో అప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ గురించి ఆలోచించాను అప్పుడు కూడా రాలేదు ఆ తర్వాత లగాయతు కంటిన్యూగా పార్టీని మోస్తూ జెండాలు మోస్తూ కార్యకర్తలను నడిపిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 2018 ఈ ఎలక్షన్ కూడా చివరికంట ప్రయత్నించాను అన్ని కోణాల్లో అన్ని యాంగిల్స్లలో అన్ని రిపోర్ట్స్లలో కూడా నేనే ముందు భాగా నుండి నా పేరు ఏఐసిసికి సిఫారసు అయితే మరలా కాంగ్రెస్ పార్టీ కూటమిని అడ్డం పెట్టుకొని మరలా మళ్ళీ సిపిఐ సోదరులు కేటాయించేసి కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించింది నేను నిరాశకు గురై కార్యకర్తల యొక్క మనోభావాలను గుర్తించుకొని సేమ్ టైం ఈ యొక్క గిరిజన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించాలని చెప్పే ఉద్దేశంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నాకు రైతు నాగలి అనే గుర్తును కేటాయించింది నేను బరిలోకున్నాను అందులో క్రమంగా నేను ఇప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టాను ప్రచారం చూస్తున్నాను నా యొక్క కార్యకర్తలు మిగతా రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిని కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈవెన్ నా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు సిపిఐ సిపిఎం టీడీపీ మొదలేసుకునేసి బీజేపీ మొదలేసుకొని అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కూడా తమ యొక్క జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి పదవులను కూడా రాజీనామా చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు చూస్తున్నాను నా యొక్క ప్రజా కార్యక్రమాల్లో ప్రజలు చూపిస్తున్న ఆదరణ వారి యొక్క ఆప్యాయత నేను తప్పకుండా వారు చూపించే ఆదరణతో నేను గెలుపొందుతున్నాను రాబోయే రోజుల్లో ఈ యొక్క వైరా నియోజకవర్గాన్ని నేను ప్రాతినిధ్యం వహించబోతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు రైతాంగ సమస్యలు కావచ్చు నిరుద్యోగ సమస్యలు కావచ్చు వైద్యపరం కావచ్చు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మీ ద్వారా ప్రజలకు తెలియపరచుకుంటున్నాను ये देखिए कि सर हम अभी पूरा आपका एरिया अभी छान चुके हैं हर गांव में हम जा रहे हैं तो इतना बुलंद हौसला दिख रहा है कि सभी गांव में एक आ रहा है कि फर्स्ट नंबर पे आपका नाम है रामलू नायक लावड़िया फर्स्ट नंबर उसके बाद जो टीआरएस आता है तो उसके बाद विजयाबाई का नाम आता है तो ऐसा ये लोगों के मन में ऐसा आपने क्या काम किया है कि सब लोग फूलों के हार कुछ फूले आप बरसा रहे तो उसके बारे में थोड़ा जानकारी दीजिए हमारे पूरा इंडिया के लोगों को మీరు గమనిస్తున్నారు
గతంలో 3 పర్యాయాలుగా కూడా అంటే 2009లో ఈ యొక్క నియోజకవర్గం ఓపెన్ అయిన కాడ నుంచి కూడాను పూర్తి నిరాదరణకు లోనై ఎటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు దూరంగా ఉంది. ఇది గిరిజన నియోజక ప్రాంతం. ఆల్ ఇండియా లెవెల్లో దీనికి 115 అని చెప్పే నియోజకవర్గం ఒక నెంబర్ ఉంది. ఇక్కడి ప్రజలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోకుండా రైతాంగం, యువత, మహిళలు కూడా నిరాదరణ లోనైనారు. ప్రజలు ఏంటంటే ఏదైనా సరే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగా ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మన బ్రతుకులు బాగుపడతాయని చెప్పి అనుకున్నారు. కానీ చివరికి పాత కథే స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఏంటంటే ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఈ యొక్క పరిపాలన మారాలా, కొత్త తరం రావాలా, మన యొక్క భవిష్యత్తు బాగుపడాలా, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలని చెప్పే ఉద్దేశంగా మార్పును కోరుకుంటున్నారు. అందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థిని నేను నాపై ఇప్పుడు విశ్వాసంతో నన్ను ముందు నడిపిస్తున్నారు. చూస్తున్నారు, మీరు స్వయంగా చూస్తున్నారు ఏ విధంగా ఆదరణ, ఏ విధంగా మనం ఆహ్వానిస్తున్నారో. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. రేపు డిసెంబర్ 7వ తారీఖున జరగబోయే ఎలక్షన్లు వాళ్ళు పూర్తి స్థాయిలో నాకు మద్దతు పలకబోతున్నారు. నేను గెలవబోతున్నాను. అదే స్థాయిలో వాళ్ళు కూడా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ये देखिए सर कि हम अभी पूरा ये इंक्वायरी के बाद आपको एक सवाल, लास्ट का सवाल पूछ रहे हैं कि जो उम्मीदवार खड़े उनको गांव में गए तो उनके साथ 100 लोग हैं, 50 लोग हैं और कुछ बंजारा लंबाड़ा कास्ट के लोग उनको लाइक करते तो अदर ओबीसी एससी समाज के लोग लाइक नहीं करते. आपके साथ तो पूरे हमें ऐसा दिख रहा है कि पूरा एससी ओबीसी जो भी है इधर तेलंगाना में सभी लोग आपको लाइक करते हैं. इसके बारे में थोड़ा हमको जानकारी दी. ఈ వైరా నియోజకవర్గంలో సుమారుగా ఒక 75% ట్రైబల్ పాపులేషన్ ఉన్నమాట వాస్తవము. అయితే అందుకనే కదా ఇది గిరిజన నియోజకవర్గం అని చెప్పి అనిపించింది. అందులో భాగంగా ఇందులో ఒక గిరిజనులే కాకుండా అంతా, ఎందుకంటే సమాజంలో అంతా కలిసిమెలిసి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం ఆ టోటల్గా అంతా కలిసి ఉన్నారు. అందరూ ఆశీర్వాదం చెప్తున్నారు. ఏంటంటే ఈ యొక్క అభ్యర్థి, ఈ స్వతంత్ర అభ్యర్థి పార్టీలకు అతీతంగా మతాల అతీతంగా కులాలకు అతీతంగా అందరూ ప్రేమానురాగాలు ఈ స్వతంత్ర అభ్యర్థి నా మీద చూపిస్తున్నారు. వాళ్ళు ఆదరాభిమానాలతో నన్ను గెలిపిస్తారు. రాబోయే రోజుల్లో నేను ప్రాతినిధ్యం వహిస్తాను. అదే స్థాయిలో శక్తి వంచన మేరకు వాళ్ళ కుటుంబాలు సంతోషం నింపుతామని చెప్పేసి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియపరచుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నాయకత్వం, రాములయ్య గారి నాయకత్వం. జై రాములన్న.